నమస్తే అండి అందరికీ. ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టేసి 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేసుకున్న తర్వాత 1 స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ మినపప్పు వేసుకొని ఇప్పుడు పచ్చిమిర్చిలు వేసుకోవాలండి. ఇలా పచ్చిమిర్చిలు వేసుకొని రుచికి సరిపడా పచ్చిమిర్చిలు తీసుకోండి. ఒక 10-15 తీసుకున్నానండి నేనైతే. ఇలా చక్కగా ఫ్రై చేసుకోవాలండి. చూడండి ఈ విధంగా. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఒకటే టమాటా వేసుకున్నానండి. టేస్ట్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, ఇలా ట్రై చేయండి. ఫ్రెండ్స్ ఇలా చేశారంటే చాలా త్వరగా ఈజీగా కేవలం 10 నిమిషాలు చేసేస్తారండి. ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు వెల్లిపాయలు వేసుకోవాలి. ఇప్పుడు పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకోవాలండి. ఇప్పుడు చింతపండు 2-3 రెబ్బలు వేసుకోవాలండి. కొంచెమే వేసుకోవాలండి. చూడండి ఫ్రెండ్స్, నేను చేసే విధంగా చేయండి. ఇప్పుడు ఇది మొత్తం కలుపుకోవాలండి. చాలా ఈజీగా త్వరగా చేసేస్తారండి. చూడండి ఇలా మిక్స్ చేసుకోవాలి. మొత్తము 2 నిమిషాల పాటు చక్కగా ఫ్రై చేసుకోవాలండి, కలర్ మారే వరకు. చూడండి ఈ విధంగా. ఇలా చక్కగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలండి. కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలండి. ఇప్పుడు మిక్సీ గిన్నెలో వేసుకుందాం. ఇలా మొత్తం వేసేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. వేడివేడి అన్నంలోకి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, ట్రై చేయండి. ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు 1 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా ఉండాలండి. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టేసి 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఇప్పుడు పోపు దినుసులు వేసుకుందామండి. శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర ఇవి వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. చూడండి ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు వెల్లిపాయలు వేసుకుందాం. వెల్లిపాయలు వేసుకొని ఇవి కూడా ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు కొంచెం ఇంగువ వేసుకుందాం. ఉంటే వేసుకోండి, లేకపోతే పర్వాలేదండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు కొంచెం పసుపు వేసి కొంచెం కరివేపాకు వేసి మంచిగా కలుపుకోవాలండి. కరివేపాకు క్రిస్పీగా అయ్యే వరకు ఇలా ఫ్రై చేసుకోవాలండి. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా ఇలా క్రిస్పీగా ఫ్రై కావాలి. ఇప్పుడు మిక్సీ పట్టుకున్న కొబ్బరి పేస్ట్ వేసుకుందామండి. చూడండి ఈ విధంగా మొత్తం వేసుకోవాలి. ఇలా వేసుకొని కలుపుకోవాలండి మొత్తం. ఈ కొబ్బరి పచ్చడి అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని తింటే చాలా కమ్మ కడుపు నిండా తింటారండి పిల్లలైతే. ట్రై చేయండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.